హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? దొండకాయ ఫ్రై అండి. కానీ నేను ఫస్ట్గా అవేమేమి వేసానో నేనైతే మర్చిపోయాను తీయడం. ముందుగా దొండకాయ అలాగా బారుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా శనగపిండి, మైదా పిండి వేసుకున్నానండి. వేసుకుని దానిలో కొద్దిగా సాల్ట్, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా అలా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. హీట్ అయిన తర్వాత ఏంటంటే బాగా క్రిస్పీగా వచ్చిద్దండి. లేకపోతే ముందు పకోడీ అనేది నూనె అడుగంటేసిద్ది. అలా కాకుండా నూనె బాగా మరిగింది అనుకోండి, ఇలా విడివిడిగా కలుపుతున్నప్పుడు మనకు విడివిడిగా పకోడీ అనేది తేలుతూ ఉండిద్ది. అలా బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం దొండకాయ అయితే బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. అలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా చెప్తున్నా అండి, నూనె బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దొండకాయలు అయితే వేయండి. దానిలో కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకొని వేపుకున్న తర్వాత కొద్దిగా గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. కరివేపాకు ఎలా అంటే మనం విరిపితే విరిగేటట్టు క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి దొండకాయ ఫ్రైలో మొత్తం సపరేట్ వేసుకొని దానిలో కొద్దిగా లాస్ట్ ఫైనల్ టచ్గా గరం మసాలా వేసుకొని కలుపుకొని తింటే ఉండిద్దండి. ఏ మాత్రం ఫంక్షన్ స్టైల్ అయితే తీసిపోదండి. చాలా చాలా ఎమ్మీగా ఉండిద్ది. ట్రై చేయండి అందరూ.